చిన్నప్పుడు బల్లే సక్కగా చదవకున్నా చెప్పినట్టు ఇనకున్నా కోతేశాలేసినా గోడ కుర్చీలేపిచుడు మక్కెల మీద పట్ట కొట్టుడు చెవులు గిట్లా గిట్లా పట్టించి బింగిలు తీపిచుడు అసొంటి పనిష్మెంట్లు ఇచ్చేటోళ్ళు సార్లు. ఇక ఇప్పుడు అసొంటి పనిష్మెంట్లు చూద్దామన్నా కానస్తలేవు. పెద్దగైనాక ఆ బాధ తప్పింది, అది వేరే ముచ్చట అనుకోరు. కానీ అయితే గా యూపీ రాష్ట్రంలో ఇంకా నడుస్తున్నాయి వాళ్ళ అసొంటి పనిష్మెంట్లు. కాకుంటే బడి పిల్లలకు కాదు, కరెంట్ ఆఫీస్లో కొలువు చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తున్నారట గసొంటి పనిష్మెంట్లు. రెగ్గట్లా చూస్తారు, నమ్ముతలేరా? కావాలండి చూసిరా పోరి ముచ్చట ఏందో. ఆ 1 2 3 4 తీ ఆగొద్దు, తీస్తూనే ఉండాలి. ఇంతకిది బడా కాలేజా? ఈ సారెవరు, ఈ పిల్లగాడెవరు, ఎందుకు ఇట్లా పనిష్మెంట్ ఇస్తుండో అనంటే బడి కాదు కాలేజీ అంతకంటే కాదు. యూపీ రాష్ట్రం రాయబరేలీ సిటీలున్న సబ్ డివిజనల్ ఆఫీస్ ఇది. గుడ్ బైట్లు చేస్తున్నాయన కాంట్రాక్టు ఉద్యోగట. కుర్చీలో కూర్చున్న ఈ సారేమో రాయబరేలీ కరెంటు శాఖ ఎస్డిఓ ఇందుశేఖర్. కరెంటు కలెక్షన్లు తక్కువ వచ్చినాయి, ఎందుకు టార్గెట్ తక్కువైంది అని ఈ సూరజ్ భాన్ అనే కాంట్రాక్టు ఉద్యోగం మీద గరమై బింగిల్ తీపిచ్చే పనిష్మెంట్ ఇచ్చిండిట్లా. ఇక అదే యాలకు ఆఫీస్లో ఉన్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. లెక్క తక్కువ వస్తే పైసలు కట్టిపియాలి, కట్టకుంటే కొలువులకెళ్ళి విడవెక్కాలి. అంతేగాని ఇట్లా బడి పోరగాలను బింగిల్ తీపిచ్చినట్టు ఈ పనిష్మెంట్ ఏంది? రాయబరేలీకి హిట్లర్ అనుకుంటుండా అని సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు సార్ను. మరి ఇట్లా బింగిల్ తీపిచ్చినాక తక్కువ వచ్చిన లెక్క మాఫ్ చేస్తాడా? ఆయన ఇంట్లోకెళ్ళి కట్టుకుంటాడా? అట్లయితే ప్రతిసారి ఇట్లనే లెక్క తక్కువ చేసి బింగిల్ తీస్తే ఓకేనా అని కూడా పొట్టు వేసుకుంటున్నారు. కానీ బళ్ళే చిన్నప్పుడు మర్చిపోయిన పనిష్మెంట్లను ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టుండు సారు.